ఏపీలో నెయ్యి సెగలు మరింత హిట్ పెంచింది. అధికార విపక్షాల మధ్య నిప్పు లేకుండానే మంట రాజుకుంటోంది. సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని వైసీపీ ఆరోపిస్తూ ఉంటే చేసిన తప్పుకు శిక్ష తప్పదంటోంది అధికార కూటమి. ఇక ఈ అంశంలో కోర్టు ఏం చెప్పబోతోందనేది ఉత్కంఠగా మారింది. తిరుమల లడ్డూ వివాదంలో సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీని సవాల్ చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ పై మరో కమిటీని నియమించడం సరికాదంటూ ఆయన వేసిన పిటిషన్ పై సోమవారం కోర్టు విచారించనుంది. కోర్టు ఏం చెప్తుందో వెయిట్ అండ్ సీ. కానీ ఈలోపే వైసీపీ కూటమి నేతలు ఘీంకరిస్తున్నారు. లడ్డూ నెయ్యి కల్తీపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధమని వైసీపీ వాదిస్తోంది. చంద్రబాబు నిర్ణయాన్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టు తప్పుపడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. వీళ్ళు వన్ మ్యాన్ కమిషన్ వేయటం అన్నది పూర్తి చట్ట వ్యతిరేకమైనటువంటిదే కాకుండా సుప్రీంకోర్టునే అవహేళన చేయటము, సుప్రీంకోర్టు ఆదేశంతో జరిగినటువంటి విచారణ మీద నమ్మకం లేదు అన్నట్టుగా ప్రవర్తించి ఏకసభ్య కమిషన్ను వేశారు. కనుక ఖచ్చితంగా సుప్రీంకోర్టు చంద్రబాబు గారికి మొట్టికాయలు వేస్తుందన్నటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం మాకున్నది. వైసీపీ తీరుతో స్వామివారికి అపచారం జరిగిందంటూ శ్రీకాళహస్తిలో ఊరందూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ నిరసన ర్యాలీ తీశారు. వైసీపీ నేతలు ఇలాగే పిచ్చి చేష్టలు చేస్తే తగిన బుద్ధి చెప్తామంటూ హెచ్చరించారు. అంటే ఆయనకు నమ్మకం భగవంతుడు అంటే ఆయన క్రైస్తవుడు తెలిసిన విషయమే. అంటే నా స్వామిని బీఫేమ్ చేశాడు, నీకు ఎవడెక్కాడు హక్కులు? మేము సీరియస్ చెప్తా ఉంటాం. ఇంకొకసారి కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కావచ్చు, మీ తుక్లక్ బ్యాచ్ కావచ్చు, మీ అలీబాబా 11 మందులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సీరియస్గా మేము వార్నింగ్ ఇస్తాం. ఇంకొకసారి కానీ ఇట్లా పిచ్చ చాసలు వేస్తే మాత్రం మీ అందరికీ దేహశుద్ధి జరిగేది ఖాయం. అసలు లడ్డూ కల్తీని చంద్రబాబు ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారని ప్రశ్నించిన అంబటి రాంబాబు లడ్డూ తప్ప రాష్ట్రంలో ఇంకేం సమస్య లేదా అంటూ నిలదీశారు. చార్జ్ షీట్ ఫైల్ చేశారు కదా, దానికి మీరు ఒక్కరి భాష ఎందుకు? అంటే ఏదో ఒక విధంగా లడ్డూలో కల్తీ కలవకపోయినా కలిసినట్టే అది కరుణాకర్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి కలిపినట్టే అనేదాన్ని ఏదో ఒక విధంగా ప్రజల మనసులో రుద్దాలనే ప్రయత్నం చేసి ఎందుకు రుద్దగలుగుతారు? వాస్తవాలను ప్రజలు గమనించలేరా? అసలు లడ్డూ సమస్య తప్ప ఇంకే సమస్య లేదా రాష్ట్రంలో? జగన్ నీచ బుద్ధితో వ్యవహరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. శ్రీవారి పట్ల అపచారాలు చేసిన జగన్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అటు త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో రాక్షసులు ఉండేవారు. వారు హిందూ దేవాలయాల మీద పడి అవి ధ్వంసం చేస్తుండేవారని చెప్పేసి కథలుగా వినేవారు. కానీ ఇప్పుడు కలియుగంలో నేరుగా చూస్తున్నాం. దేవుడితో పెట్టుకోవడం వల్లే వైసీపీ 11 సీట్లకు పరిమితమైందన్న మంత్రి బాలా వీరాంజనేయ స్వామి దేవుడి పేరుతో రాజకీయాలు చేయాలనుకుంటే పతనమైపోతారంటూ వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. దేవుడి ద్వారా రాజకీయాలు చేస్తామంటే మీరు పతనం అయిపోతారు. మీరు చేసిన దానికి అనుభవిస్తారు. తప్పనిసరిగా ఇంతకన్నా ఎక్కువ మీరు చూడబోతున్నారు. ఈరోజు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ వేసాం. వాళ్ళు అంటున్నారు సిట్ వేసారన్నారు. సిట్లో వేస్తే సిట్లో స్టేట్ గవర్నమెంట్ సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో కూడా నివేదికలో ఉన్నాయి. లో లెవెల్ ఆఫ్ ఫ్యాట్ కంటెంట్స్ ఉన్నాయని చెప్పేసి ఆ రిపోర్ట్లో ఉంది. తప్పులు చేసి బుకాయించడం వైసీపీ నేతలకు అలవాటే అన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కల్తీ నెయ్యి వ్యవహారంపై చర్చకు ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధమే అన్నారు. ఆ రోజు కల్తీ నవిలో కొవ్వు లేదన్నారు. కొవ్వు ఉంది అని చెప్పి, కొవ్వు కలిసిన మాట వాస్తవం అని చెప్పి వాళ్ళ సభ్యులే చెప్పారు. సుబ్బారెడ్డి గారు చెప్పారు, మోగర్ చెప్పారు. వాళ్ళందరూ కూడా కొవ్వు కల్తీ కొవ్వు ఉంది, దాంట్లో కలిసినాయని చెప్పి, కొవ్వు కాదు రసాయనాలు కలిసినాయని చెప్పి కొన్ని దాంట్లో వచ్చినాయి. రసాయనాలు కూడా కలిసినాయి అంటున్నారు. ఇన్ని జరిగినా, ఇన్ని విషయాలు తెలిసినా మీరు ఎందుకు ఈ విధంగా పెట్టున్నారో చెప్పాలి. లడ్డూ ఒక్కటే కాదు, దర్శనం టికెట్ల దగ్గర నుంచి తెలనీలాల వరకు అన్నింటిలోనూ వైసీపీ నేతలు దోచుకున్నారని ఆరోపిస్తున్నారు కూటమి నేతలు.